వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. ఏకశిలలో హైడ్రా కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు భాషా పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సు కర్నూలులో జూలై 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ నాయకులు తెలిపారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తెలుగు భాషా పరిరక్షణ సదస్సుకు సంబంధించిన గోడపత్రులను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబలయ్య మాట్లాడారు. అదంతా గోంగూర కూరలకి ఏమంటారు, గోంగూర పచ్చడి, దాని రుచిని మెచ్చుకున్నారు. అటువంటి సంస్కృతి మనకు ఉన్నప్పుడు దాన్ని వస్తారు. అలాగే ఒకరు కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి 2000 సంవత్సరాలైనా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మీ అందరి అట్లా ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం. 50 తీర్మానం జరిగింది అసెంబ్లీ. దాని తర్వాత వావిలాల అధికార భాషా సంఘం కోసం పోరాటం మొట్టమొదటి సంఘం అధ్యక్షుడు ధర్మారావు, వీళ్ళందరూ కూడా 100% ఎక్కడ ఇంగ్లీషు టైప్ రైటర్లు తీసుకుపోయి హైదరాబాద్లో బాగా తర్వాత పండినటువంటి మన భాష, మన మాతృభాష మనం అందరం నేర్చుకుందాం. దీనికి తెలుగు లెస్స అన్నది, మా తెలుగు తల్లికి మళ్ళీపోదంట, తెలుగు తల్లి విగ్రహం ఇవన్నీ ఏర్పాటు చేయడానికి, దీనికి కూడా ఈ కార్యక్రమానికి కూడా ఆయన మిత్రులాగా కళాభిమానులు, సాహితీవేత్తలు, కళాకారులందరూ కూడా అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వస్తారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇది 4 సెషన్స్గా ఉంది. అంటే 12వ తేదీ, 13వ తేదీ బోధనా భాషగా తెలుగు, మాతృభాషగా తెలుగు, అధికార భాషగా తెలుగు, ప్రథమ భాషగా తెలుగు. ఈ 4 అంశాల మీద వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ చర్చిస్తారు. వీళ్ళందరితో పాటు మరొక విజ్ఞప్తి ఏంటంటే, మన ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉండేటువంటి సాహితీ అభిమానులు కానీ, తెలుగు భాష అభిమానులు కానీ ఎవరైనా రాదలుచుకుంటే వాళ్ళందరికీ భోజనము వసతి ఏర్పాట్లు కూడా చేస్తాను. అయితే అది ముందుగా మా కార్యదర్శి పార్వతి గారికి తెలియజేస్తే వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈ 2 రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇచ్చి తద్వారా గవర్నమెంట్కి ఇచ్చి, మొదట మనం అందరం కూడా ఒకటే ఆలోచన, ఒకటే చేయము. తెలుగును అధికార భాషగా చేయడంతో పాటు తెలుగును పాఠశాలలో, కళాశాలలో 100% ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నాకు ఇంటర్మీడియట్కి పోతే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ లేదు. నువ్వు ఏదైనా చదువుకో. ఇక్కడ కార్పొరేట్ కాలేజీలోకి పోయినట్టయితే అక్కడ తెలుగు మాటే లేదు. ఇక ప్రైవేట్ కాలేజీల్లో అసలు లేదు. పోతే ఎయిడెడ్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో మిగిలిన పరిస్థితులు పెట్టారు. అక్కడ కూడా హిందీ లేదా తమిళ్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చినారు. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి చోట భాష తెలుగు అంటాడు. కాబట్టి కనీసం ఆ ఇంటర్మీడియట్లో అయినా మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఆప్షన్గా కాకుండా ఖచ్చితంగా తెలుగును ఇంట్రొడ్యూస్ చేయాలి. మన పక్కన తమిళ రాష్ట్రంలో, తమిళనాడులో తమిళ్ తప్ప 2వ లాంగ్వేజే లేదు. వాళ్ళు అసలు ఇంగ్లీష్, హిందీ అవుతుంటారు. మనం అంటలేదు క్లాసులు. వాటితో పాటు మన భాషను కూడా మనం పొందించుకోవాలి. ఆ కార్యక్రమం ఈ సభ ద్వారా, ఎందుకంటే రాష్ట్ర స్థాయి సదస్సు ఏపీలో నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి అందరం కలిసి మనందరి వాయిస్ను గవర్నమెంట్కి తెలియడానికి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది. కర్నూలులో ఉండేటువంటి సాహితీ మిత్రులు లేదా పెద్దలు కల్పూరా గారు లేదా శర్మ గారు అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ఒక పునరుజ్జీవనం ఇప్పించాల్సిన బాధ్యత ప్రస్తుతం కూడా ఉంది. ఎందుకంటే మీరు రాసేది తెలుగే, మాట్లాడే తెలుగు కాబట్టి మా తెలుగును బ్రతికించండి.
తెలుగును బ్రతికించండి. మాట్లాడుతున్నాను. బండి సంజయ్ నీకు అసలు దిమాక్ ఉందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? కేసీఆర్ హయాంలో హుజరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక జాయింట్ని 4 ఏండ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడతావా బండి సంజయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. కర్నూలు నగరంలో షరీఫ్ నగర్లో ఎరికల కుమార్ చిన్న కొడుకు బబ్లు బర్త్డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, ఫ్రెండ్స్తో అందరం సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం బ్లడ్ డొనేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బబ్లు మాట్లాడారు. DJ Tap. Bablu bhai, happy birthday. బాబు బ్యాగ్ సెల్ ఫోన్ అద్దా పిల్లలు ఒక్క నిమిషమా వెళ్ళిపోతాము వాయిస్ అనవసరం చూడండి. ఓకే మన కూడా మనకు అందరి చిన్న ముందర. హలో సాయి నేను కూర్చో. అరే అడిచిన పై అరే ఇస్తున్నా పాత మనిషి బాబులు చిన్న బాబులు
ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈరోజు నా బంధుమిత్రులు మరియు నా స్నేహితులు అందరూ కలిసి నాకు ఈరోజు ఘనంగా కేక్ కట్ చేయించడం జరిగింది. కేక్ కట్ చేసిన అనంతరం బ్లడ్ క్యాంప్ పెట్టినారు. బ్లడ్ క్యాంప్ పెట్టినారు. దాదాపు 100 మంది దాకా బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక నలుగురికి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం వల్ల 4 ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి బ్లడ్ క్యాంపులు అందరూ చేయాలని కోరుతున్నాను. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈరోజు 100 మంది దాకా బ్లడ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నా ఫ్రెండ్స్కి మరియు నా బంధువులకి, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ఎర్గల్ బబ్లు షరీఫ్ నగర్. ఈరోజు షరీఫ్ నగర్లో మా బబ్లు బాబాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ మరియు వాళ్ళ తమ్ముళ్ళందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసినారు. అండ్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ముందుకు వచ్చి ఈరోజు మంచిగా బ్లడ్ డొనేషన్ చేసి ఇతరులకు మరి బ్లడ్ డొనేషన్ చేయాలని ఒక మంచి స్ఫూర్తిని కలిగిస్తూ అందరికీ ఈరోజు మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తున్నామని ఒక మంచి గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నాం. మా బాబాయ్ మీద అభిమానంతో చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా అందరూ ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ రోజు బ్లడ్ డొనేషన్ చేయాలని ప్రతి సంవత్సరం ఇట్లా మేమంతా బ్లడ్ డొనేషన్ చేయాలని అందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు ముజామిల్. ఓకే. తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి స్వీకరణ అనంతరం తొలిసారిగా బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీకి విచ్చేశారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం మంత్రి గారికి ఉత్సాహభరితంగా ఘనస్వాగతం పలికారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి, దళిత ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ వెంకటస్వామి స్థాపించిన ఈ విద్యా సంస్థను సందర్శించడం గర్వకారణమని తెలిపారు. ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని కర్నూలులో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒలింపిక్ డే సందర్భంగా వారం రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించి ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు. క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి ప్రశంస పత్రాలు, మెడల్స్ అందజేశారు. కబర్ది సార్ గారు మానవ చిన్న కొడుతున్నాం. ఒక నిమిషం. రండి, ముందుకు రండి సార్. బస్ సార్, అది పైకెత్తండి బస్ సార్. రన్ స్టార్ట్ అయింది. ఇది ఓన్లీ వాకే కాబట్టి గమనించాలి. ఇండియా అంటూ ఇండియా హాకీలో ఒలింపిక్స్ లో దీనికి సంబంధించిన వారందరూ వచ్చి నన్ను నిన్న ఆహ్వానించారు. నేను ఇట్లా ఉంటుందని చెప్పి అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూస్తే చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనికి పోలీసు వారి పూర్తి సహాయ సహకారాలతో కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు ఈ ఒలింపిక్ రన్ అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారని
కర్నూలు నగర ప్రజలందరి ఆరోగ్యం కాపాడాలని మీరందరూ శ్రద్ధ తీసుకొని అందరికీ మంచి మంచి విషయాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని, దానికి ప్రభుత్వ పోలీసు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. దగ్గర దగ్గర 25 క్రీడాంశాల్లో 3500 మందిని ఇన్వాల్వ్ చేసి 600 మందికి ప్రైజులు ఇస్తున్నాం. ఈ ప్రైజులు ఇచ్చేదాకా ఒలింపిక్ డే రన్ను అందరికీ అవేర్నెస్ రావాలని చెప్పేసి వారం రోజుల నుంచి చెప్పి ఈరోజు ఒలింపిక్ డే రన్ను తీస్తున్నాం. ఈ రన్ను వచ్చేసి కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బ్రిడ్జ్ వరకు మనకు ల్యాండ్ మార్క్ కొండారెడ్డి బ్రిడ్జ్ కాబట్టి ఇక్కడనే ముగింపు కార్యక్రమం చేసి ఇక్కడితోనే పాల్పంచుకోవాలి విద్యార్థులతో క్రీడాకారులతో అని చెప్పేసి దీనికి సహకరించినటువంటి పెద్దలు అలాగే మా క్రీడా సంఘ ప్రతినిధులు వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో ఈ రన్ను నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేయటకు సంతోషం. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ను పురస్కరించుకొని బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగరూరి వెంకటేశ్వరగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ దేశం కోసం తన ప్రాణాన్ని 1953 జూన్ 23వ తేదీ కాశ్మీర్ లోపల వదలడం జరిగింది. ఆయన ఈ దేశం లోపల 2 జెండాలు 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు ఈ దేశం లోపల ఉండొద్దు, ఈ దేశమంతా ఒకే చట్టం కింద ఉండాలి, ఈ దేశమంతా ఒకే ప్రధాని కింద ఉండాలనేటువంటి ఒక నినాదం కారణంగా కాశ్మీర్ లోపల జైలుకు వెళ్లి ఆయన ఆ యొక్క ప్రభుత్వంతో విభేదించి తర్వాత బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా కూడా ఆ యొక్క ఇంగ్లీష్ పాలన లోపల పశ్చిమ బెంగాల్ యొక్క మంత్రిగా సేవలందించారు. తర్వాత ఏదైతే దేశ విభజన సమయం ఉన్నదో తను అప్పుడు ఈ దేశ విభజన సమయం లోపల మరి కీలకంగా వ్యవహరించినటువంటి నేత ఎవరంటే మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. నాడు గాంధీ గారు, నెహ్రూ గారు ఈ దేశాన్ని విభజించే సమయం లోపల పశ్చిమ బెంగాల్ మొత్తాన్ని కూడా మరి పశ్చిమ పాకిస్తాన్ లోపల కలపాలనేటువంటి నిర్ణయం, అదేవిధంగా అస్సాంను, అదేవిధంగా పంజాబ్ను మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్ లోపల కలపాలని మరి నిర్ణయించినప్పుడు ఆయన ప్రజా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున ప్రజలతోటి ఉద్యమాలు చేయించి ఆయన ఉద్యమం ఫలితంగా మన యొక్క ఆ రోజు ప్రభుత్వాల యొక్క మెడ వంచి ఇంగ్లీష్ వాళ్ళను అదేవిధంగా మన యొక్క నాయకుల మెడలు వంచి ఎవరైతే నెహ్రూ గారు గాంధీ గారు వాళ్ళను ఒప్పించి ఈ ఉద్యమాల ద్వారా ఆ రోజు మరి పశ్చిమ బంగాల్లోని హిందూ ప్రభావిత ప్రాంతాన్నంతా కూడా మన భారతదేశం లోపల ఉండే విధంగా, అదేవిధంగా పంజాబ్ లోని ప్రాంతాన్ని కూడా సగం ప్రాంతాన్ని భారతదేశం లోపల ఉండే విధంగా, అదేవిధంగా అస్సాం మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా భారతదేశం లోపల ఉండే విధంగా ఆయన చేసినటువంటి పోరాటం ఇవన్నీ మన దేశంలో ఇవాళ ఉన్నట్టు అంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి కృషిత ఫలితం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే అనేక పరిశ్రమలు స్థాపించి ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే విధంగా ఆయన ప్రథమంగా ప్రభుత్వం లోపల కొత్త ప్రభుత్వం లోపల కృషి చేసిండ్రు. తర్వాత ఏదైతే పాకిస్తాన్ నుంచి కొంతమంది వలసదారులు మరి హిందువులు కావచ్చు చూసేది, వాళ్ళ ప్రధానమంత్రి వేరు, వాళ్ళ యొక్క చట్టాలు వేరు, వాళ్ళ యొక్క జెండా వేరు, వాళ్ళ యొక్క రాజ్యాంగం వేరు, ఈ అన్నిటిని పెట్టుకుని ఈ రోజు ఆ రోజున మరి కాశ్మీర్ కు వెళ్లాలి అంటే మనము కేవలం వీసా తీసుకొని మరి ఇవాళ రోజు వీసా అంటున్నాం, ఆ రోజు పర్మిట్ తీసుకొని వెళ్లాల్సినటువంటి రోజులుండే అప్పటి రోజుల లోపల మరి దీనికి వ్యతిరేకంగా ఆయన 2 సంవత్సరాల పాటు పోరాటం చేసిన తర్వాత ఇక జరగదు ఈ పోరాటంతో ఈ ప్రభుత్వాలు అంగీకరించడం జరగదనేటువంటి ఉద్దేశంతో మరి అప్పుడు ఆయన స్వయంగా
అటల్ బిహారీ వాజ్పేయి గారు వారికి మరి పర్సనల్ సెక్రటరీగా ఉండ్రి. అదేవిధంగా ఇద్దరు సహాయకులు కూడా ఉండ్రి, తేజ్పాల్ చందు, అదేవిధంగా ఇంకొక తన యొక్క సహాయకులతో కలిసి ఒక 10-15 మంది టీము కాశ్మీర్ లోపల మేము వెళ్తాం, జమ్మూకు మేము వెళ్తామని చెప్పి ఆయన పర్మిట్ లేకుండా వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ కేంద్ర ప్రభుత్వము ఆయనను అరెస్ట్ చేయకుండా ఒక పథకం ప్రకారము మరి వారిని జమ్మూ వరకు వెళ్లేటువంటి అవకాశం కల్పించింది. జమ్మూ బార్డర్ రాగానే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి పోలీసులను, కాశ్మీర్ పోలీసులతోటి మన యొక్క టీంని ఏదైతే ఉన్నదో అరెస్ట్ చేస్తే వాజ్పేయి గారు అక్కడి నుంచి వెనుకకొచ్చిన సందర్భం లోపల మరి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిని ఒక సాధారణ వ్యక్తి లోపల ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి ఎక్కడ జనావాసాలు లేని ప్రాంతం లోపల ఒక పాడుపడ్డటువంటి గెస్ట్ హౌస్ లోపల మరి ఆయనను బంధించి గృహ నిర్బంధం చేసి దానినే సబ్ జైలుగా మార్చినటువంటి కాశ్మీర్ ప్రభుత్వము అనేక రోజుల పాటు 20-25 రోజుల పాటు నానా చిత్రహింసలకు గురిచేసింది. ఆయన అనారోగ్యం పాలై స్వతహాగా ఆయన మరి శరీరానికి అస్తమా పేషెంట్ ఆయన కాశ్మీర్ లోపల చలి వాతావరణం లోపల ఆయనను ఒక ఎలాంటి రక్షణ లేని ఒక ప్రాంతం లోపల పెట్టడంతో ఆయన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉంది, కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం, కేంద్రం ఆమోదించాలని చెబుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలన్నారు. జాగృతి నుండి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి బీసీ ఉద్యమాలలో, బహుజనుల ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గర పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి. మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతో ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది.
మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. ఇదో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అణుస్థావరాలపై దాడి విజయవంతమైందని, ప్రపంచాన్ని అణుముప్పు నుంచి రక్షించేందుకు ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన బాధ్యత ఇరాన్దేనని, శాంతికి సహకరించకపోతే తదుపరి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తన వైఖరిని మార్చకపోతే గట్టి పరిణామాలు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. Was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.